హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నా పట్టు శారీస్ కలెక్షన్. చాలా మంది ఈ వీడియోని అడుగుతున్నారు చాలా రోజుల నుంచి, శారీస్ కలెక్షన్, కుర్తీస్ కలెక్షన్ ఇలాంటివి చేయమని. సో ఒక్కొక్కటి చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను పట్టు శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను. అది కూడా పార్ట్ 1 అని చెప్పచ్చు. ఇంకా పట్టు శారీస్ ఉన్నాయి, అన్నీ ఒకే వీడియోలో నేను షేర్ చేయలేను కాబట్టి ఫస్ట్ ఒక వీడియో చేస్తున్నాను. సో మీరు కావాలి అని అనుకుంటే నెక్స్ట్ పార్ట్లు అన్నీ పెడతాను. సో ఫస్ట్ అయితే ఈరోజు ఈ కలెక్షన్లో నిన్న మ్యారేజ్ శారీస్ కొన్ని కలెక్షన్ మీతో షేర్ చేస్తాను. కుదిరితే వాటి ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఆన్లైన్ లింక్స్, ఒకవేళ వేరే షాప్స్ అయితే కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను పట్టు శారీస్ కలెక్షన్లో నా మ్యారేజ్ శారీస్ ఫస్ట్ చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ శారీస్ చూపిస్తాను. సో ఫస్ట్ శారీ అయితే ఇది పట్టు శారీ అండి. అంటే ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. అత్తే తీసుకున్నారు. ఇది ఎక్కడ పర్చేస్ చేశారనేది నాకు తెలీదు. సో ఇది శారీ. సో ఇక్కడ అంతా గోల్డ్ ఫినిష్ ఉంటుంది అండ్ కింద బార్డర్ దగ్గర మాత్రమే ఇలా వైలెట్ బ్లూ లాగా వస్తుంది. సో దీని అసలు బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేయించలేదు. అప్పుడు ఎంగేజ్మెంట్కి నార్మల్ బ్లౌజ్ అత్తయ్య స్టిచ్ చేసి తీసుకొచ్చారు, అదే వేసాను, మళ్ళీ వేయలేదు దీని మీద. నేను ఇది ఈ శారీ గురించి. ఇది ఇలా ఉంటుంది శారీ మొత్తం. నాకు ఓపెన్ చేస్తే త్వరగా మళ్ళీ మడతేయడం రాదు, ఎస్పెషల్గా పట్టు శారీస్. అవి మడతపోతే మళ్ళీ కట్టుకునేటప్పుడు అసలు కంఫర్ట్ ఉండదు, అందుకని చెప్పి నేను ఎక్కువ ఓపెన్ చేయట్లేదు. బట్ చూపిస్తున్నాను. పౌటంచ్ దగ్గర మనకి ఇలా వస్తుంది, పౌటంచ్ ఇలా వస్తుంది, బ్లూ వస్తుంది అనమాట ఎక్కువ. అండ్ శారీ మొత్తం ఇలా గోల్డ్ ఫినిష్ అండ్ ఇలా మెరుస్తూ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే వైలెట్ బ్లూ టైప్లో మెరుస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ శారీ. అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ వన్. ఇది కూడా మా మ్యారేజ్ టైంలో ఉన్న శారీ అనమాట. చాలా సింపుల్ శారీ. ఇలా ఉంటుంది శారీ అంతా. అండ్ కింద ఇలా మనకి బార్డర్ ఇలా వస్తుంది. ఈ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను అప్పుడు. అండ్ ఇవి అన్నీ యాక్చువల్లీ విజయవాడలోనే తీసుకున్నాము. మ్యారేజ్ టైంలో ఉన్న శారీస్ అని మేము విజయవాడలోనే తీసుకున్నాం. అండ్ మనకి పౌటంచ్ ఏమో ఇలా వస్తుంది. ఓకేనా? దీన్ని బ్లౌజ్ చూపిస్తా. బ్లౌజ్ నేనేమి దీనికి వర్క్ చేయించలేదు, ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ 2 బ్లౌజెస్ వర్క్ చేయించాను, అందుకని అన్ని వర్క్ వద్దులే అనిపించి చేయించలేదు. జస్ట్ ఒక ప్యాచెస్ ఉంటాయి కదా, అవి వేయించుకున్నాను అప్పుడు. ఇలా ఉంటుంది బ్లౌజ్. అండ్ ఇక్కడ ప్యాచెస్ ఉంటాయి అంతే. ప్యాచెస్ మనకి సపరేట్గా దొరుకుతాయి కదా, వాటిని స్టిక్ చేసేసాం అంతే. ఆల్రెడీ ఊడిపోతున్నాయి కూడా. ఇవి కూడా మళ్ళీ నేను అసలు వేయలేదు. బట్ ఇంకోండి, ఇది నెక్ అంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా, సో ఆ ఫ్లవర్స్ దగ్గర చిన్న రౌండ్ ప్యాచెస్ అంటించాను. అండ్ ఇక్కడ ఇలా అంటించాం. సో అప్పుడు జస్ట్ ఇంకా వర్క్ చేయించబుద్ధి కాలేదు దీనికి. అండ్ ఇదేంటంటే ప్లెయిన్ కూడా రాలేదు కదా, సో ఇలా ఉన్నదానికి ఎందుకులే వర్క్ అనిపించింది. అలా మొత్తం సింపుల్గా ఎందుకులే అని చెప్పేసి ప్యాచెస్ అంటించాను అనమాట. విజయవాడలో తీసుకున్నాం కానీ పేరు నాకు తెలీదు, ఆ షాప్ పేరు. అండ్ ఒక్కొక్క దగ్గర అంటే అక్కడ నచ్చితే అక్కడ అలా తిరిగి అలా తీసుకున్నాం అంతే. నెక్స్ట్ ఈ శారీ నా ఫేవరెట్ శారీ యాక్చువల్లీ. ఇది తలంబ్రాలు వేసుకుంటాం కదా, ఆ టైంలో తీసుకున్న శారీ ఇది, ఆ టైం కోసం. సో కొంతమందికి ఉంటుంది లైక్ ఈ క్రీమ్ కలర్ శారీ ఏంటంటే కొంతమందికి ట్రెడిషన్ ఉంటుంది తలంబ్రాలు అప్పుడు, లేకపోతే తాళి కట్టేటప్పుడు ఇవే వేసుకోవాలి అని. సో ఆ ట్రెడిషన్లో మాకు ఉంది కాబట్టి ఇది వేసుకున్నాను. ఇది నేను 3-4 డేస్ వేసుకున్నాను, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత తిరుపతి వెళ్ళామన్నమాట వెంటనే. సో అక్కడ తిరుపతి వెళ్ళి దర్శనం అయ్యేంత వరకు మేము మళ్ళీ స్నానం చేయలేదు, అలాగే మళ్ళీ వచ్చాము. సో కాబట్టి అప్పటి వరకు ఇదే శారీలో ఉండాలి అని చెప్పేసి ఈ శారీలోనే వెళ్ళి వచ్చేసరికి 2-3 డేస్ అయ్యింది. సో అప్పుడు స్నానం చేశాం కాబట్టి ఈ శారీ అలా ఉండిపోయింది. మొత్తం మరకలు అయిపోయినాయి దీని మీద. సో అంత డ్రై వాష్కి ఇచ్చినా ఏం చేసినా ఇది మరకలు పోలేదు అసలు. సో ఇలా ఉంటుంది. మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను, నేను కుదిరితే ఉంటే కనుక ఫొటోస్ యాడ్ చేస్తాను. వీటి ఫొటోస్ అయితే ఉంటాయి. సో ఏ శారీ పిక్చర్స్ ఉన్నా కూడా నేను పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను. సో ఇది ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది ఈ శారీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కట్టుకున్నాక చాలా నచ్చేసింది నాకు ఈ శారీ. బట్ మొత్తం మరకలు అనమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని కట్టుకోవడానికి కూడా అవ్వలేదు. మళ్ళీ నేను ఏంటంటే అప్పుడు మేకప్ లుక్ చేశాను కదా, మ్యారేజ్ది వెడ్డింగ్ మేకప్ లుక్ అని, అప్పుడు కట్టాను దీన్ని. అండ్ దీని బ్లౌజ్ ఇలా వస్తుంది. దీనికి వర్క్ చేయించాను. వర్క్ ఇలా వస్తుంది మొత్తం.
సో మొత్తం అంతా కూడా ఇలా క్రీమ్ కలర్ అలా వాటితో వర్క్ చేయించాను. స్మాల్ హ్యాండ్సే పెట్టించుకున్నాను. ఇదే ఎక్కువ యూజ్ చేసిన శారీ అనుకుంటా మ్యారేజ్కి. అండ్ ఇంకా మ్యారేజ్ శారీలో ఒక్కటే మిగిలింది. ఇది నా మోస్ట్ ఫేవరెట్ శారీ. నేను కొనుక్కున్నప్పుడు తర్వాత కట్టుకున్నప్పుడు కూడా నా మోస్ట్ ఫేవరెట్ శారీ, కానీ ఎక్కువసేపు కట్టడానికి అవ్వలేదు. ఇది ఎక్కువసేపు లేదనమాట, జస్ట్ ఒక 10 minutes కట్టుకున్నాను మ్యారేజ్ టైంలో. బట్ నాకు చాలా ఇష్టమైన శారీ ఇది. దీని మీద వర్క్ కూడా చాలా బాగుంటుంది, చూపిస్తా. సో మంచి కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసరికి మనకి గ్రీన్ వచ్చింది, అవుట్ అంచు పింక్ వస్తుంది అన్నమాట. పౌట్ అంచు ఇలా పింక్ వస్తుంది, శారీ అంతా ఇలా ఎల్లో వస్తుంది. నెక్స్ట్ దీని బ్లౌజ్ ఎక్కువ వర్క్ చేయించిన బ్లౌజ్ ఇది ఒక్కటే, ఎందుకంటే ఆ శారీ నాకు అంత నచ్చింది కాబట్టి వర్క్ ఎక్కువ చేయించుకున్నాను దీనికి. సో ఇది బార్డర్ దగ్గర గ్రీన్ వచ్చింది కాబట్టి గ్రీన్ కూడా ఎక్కువ హైలైట్ చేయించుకున్నాము. ఇలా నెమల్లాగా పెట్టించుకున్నాం. అండ్ వర్క్ బ్యాక్ చూపిస్తాను, నెక్ ఇలా వస్తుంది. నా ఫేవరెట్ చూసారా, మొత్తం అలా ఎల్లోతో భలే హైలైట్ అయింది. సో ఇలా వస్తుంది అంతే. మీకు కావాలనుకుంటే క్లోజ్లో పెడతాను ఒకసారి. ఏమన్నా మీరు ఏమైనా రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసి. ఓకే, శారీ పెళ్లి శారీస్ అక్కడితో అయిపోయాయి. నార్మల్ శారీస్ ఉన్నాయి, అది షేర్ చేస్తాను. సో నార్మల్ శారీస్ అంటే పట్టులో ఉప్పాడా శారీస్ ఇలాంటివి అనమాట. సో నెక్స్ట్ శారీ ఇది నేను ఉప్పాడా శారీస్ కలెక్షన్ టైంలో చూపించాను. సో ఇది ఉప్పాడా శారీ అనమాట. పింక్ వచ్చేసి ఇలా పింక్ వచ్చి ప్లస్ ఏంటంటే ఇది కొంచెం మెరుస్తూ అలా ఉంటుంది. నేను కట్టుకున్నాను రీసెంట్ బ్లాగ్స్లో కూడా. అండ్ దీని బ్లౌజ్ కూడా వర్క్ చేయించాను. ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎక్కడ వర్క్ చేయించాను అని. అవి అయితే నేను అక్కడ మా ఊర్లోనే చేయించాను కాబట్టి అవేమి నాకు డీటెయిల్స్ గుర్తులేవు, బట్ ఇవి గుర్తుంటాయి కొన్ని. యోగా బ్లాసమ్ బొటిక్ అని చెప్పేసి ఒక బొటిక్ ఉంటుంది కదా, సో అక్కడే నేను ఎక్కువ వర్క్ చేయించేదాన్ని ఇది వరకు. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళది, అక్కడ చేయించాను. ఇది చాలా బాగా చేశారు యాక్చువల్లీ, వర్క్ ఫినిష్ చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర. సో ఇలా ఉంటుంది. జస్ట్ నెక్ ఎక్కువ పెట్టించుకోలేదు, నెక్ దగ్గర హ్యాండ్స్కే కొంచెం ఎక్కువ పెట్టించుకున్నాను. ఓకే, ఈ శారీ అంతా కూడా నా ఫేవరెట్ శారీ. చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ. అండ్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, చిన్న బార్డర్, చాలా క్లాసిక్ కలర్. సో ఇది నెక్స్ట్ శారీ. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఉప్పాడా శారీయే. ఇది నేను చాలా ఇయర్స్ బ్యాక్, లైక్ మనం యూట్యూబ్ కూడా పెట్టలేదు అప్పుడు ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇది. సో బట్ పేజ్ నేమ్ ఏం గుర్తులేదు నాకు. సో ఇది శారీ. ఇవి మీకు మోస్ట్లీ ఉప్పాడా కలెక్షన్స్ ఉన్న దగ్గర ఎవరి దగ్గరైనా ఇవి ఉంటాయి. మీరు రిఫరెన్స్ కోసం పిక్చర్ తీసుకుంటే కావాలి అని అనుకుంటే ఎవరి దగ్గరైనా మోస్ట్లీ ఉంటాయి. సో ఇది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇలా ఉంటుంది. అండ్ మనకి పౌటన్స్ వచ్చేసరికి ఇలా వస్తుంది అంతే. చాలా సింపుల్ శారీ ఇది, జస్ట్ ప్లెయిన్ శారీ. సో అందుకని దీనికి నేను వర్క్ చేయించుకున్నాను. ఓకే, ఓన్లీ హ్యాండ్స్ దగ్గరే నేను ఎప్పుడు ఎక్కువ హ్యాండ్స్ దగ్గర ఎలివేట్ చేస్తాను, నెక్ ఎక్కువ ఎలివేట్ చేయను. ఎందుకంటే ఎక్కువ మోస్ట్లీ హెయిర్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి గుచ్చుకుంటూ ఉంటుంది, లేకపోతే హెయిర్ దానికి చిక్కులు పడిపోతూ ఉంటుంది. అందుకని ఎక్కువ నేను నెక్కి పెట్టించుకోను. సో హ్యాండ్స్కే ఎక్కువ ఏమైనా పెట్టిస్తే నేను. ఇది అక్కడ ఉన్నప్పుడు పాత ఇంట్లో ఉన్నప్పుడు బొటిక్ ఉండేది, అక్కడ కుట్టించాను. సో ఇదనమాట. ఇవి ప్రైజెస్ నాకు గుర్తులేవు, అంటే వర్క్ ఎంత తీసుకున్నారు ఇలాంటి ప్రైజెస్ ఏమి నాకు గుర్తులేవు. సో 3 years అయిపోతుంది తీసుకున్నాను శారీ. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది పట్టు శారీ కాదు, కానీ చాలామంది అడిగారు ఈ శారీ గురించి, అందుకని ఇక్కడ నేను ఇన్ఫార్మ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇది నేను దీని పట్టు శారీయో అసలు ఏ పట్టువో నాకు తెలియదు, బట్ పట్టు శారీయే. కానీ ఉప్పాడ పట్టు ఈ పట్టులు ఏం నాకు తెలియదు, ఫ్యాన్సీ పట్టు అనమాట ఇది. సో ఈ శారీ చాలా మందికి ఫేవరెట్ శారీ. మా గృహప్రవేశం శారీ మీకు తెలుసు కదా, చాలా మంది ఆ టైంలో అడిగారు, చాలా మందికి రిప్లై కూడా ఇచ్చాను. కానీ ఇంకా కొత్త వాళ్ళు అడుగుతూనే ఉంటారు కదా, సో అందుకని ఒకసారి ఇక్కడే చెప్దాము అన్నట్టుగా కావాలని చూపిస్తున్నాను ఈ శారీని. ఇది ఏంటంటే ఫ్యాన్సీ పట్టు, అంటే దీని పట్టు పేరేం లేదు, దీనికి ఫ్యాన్సీ పట్టు అనమాట. దీని మీద అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది. యాక్చువల్లీ శారీ కొంచెం చిన్నది వచ్చింది, ఇది నార్మల్ శారీ కంటే కూడా కొంచెం లెంత్ చిన్నది వచ్చింది, మేము చూసుకోలేదు. సో ఇది
5000 6000 అయ్యింది ఈ శారీ ప్రైస్. చాలామంది అడిగారు. అండ్ ఇది నేను మా ఊర్లో అంటే తాడేపల్లిగూడెంలో దుర్గా క్లాత్ షోరూమ్ అని ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. గృహప్రవేశం కంటే ముందు ఒక 6 months ముందు ఎప్పుడో తీసుకున్నా. సో గృహప్రవేశంకి బాగుంటుందని ఉంచుకున్నాను అనమాట దీన్ని. సో దీనికి మొత్తం అంటే క్లాత్ ఇది లైట్ వెయిట్గా ఏమీ ఉండదు, కొంచెం లైట్గా వెయిట్ ఉంటుంది. అంటే నార్మల్ పట్టు శారీస్ ఆ మెత్తదనం అది ఉంటుంది కదా, అలా ఉండదు. ఇది కొంచెం వెయిట్ ఉంటుంది. అండ్ బార్డర్ కూడా ఇలాగా మనకి ప్రింట్ లాగా వస్తుంది అనమాట, జరీ కాదు ఇది. కానీ ఇదంతా చాలా ఆ రెడ్ ఆ కలర్, ఈ రెడ్ చాలా బాగుంటుంది. అండ్ దాని మీద ఆ ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ అంతా కూడా చాలా బాగా ఎలివేట్ అయింది. ఇదంతా ఎంబ్రాయిడరీ. సో గోల్డ్ రావడం వల్ల రెడ్ మీద చాలా మంచిగా హైలైట్ అయింది. ఇక్కడ దీని బ్లౌజ్ కూడా ఒకసారి షేర్ చేస్తున్నాను చూడండి. దీని బ్లౌజ్ నేను చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. అంటే దీనికి నెట్ హ్యాండ్స్లా పెట్టించుకున్నాను. ఎందుకో కొంచెం ఫ్యాన్సీగా ఉంచుదాము, మరీ ట్రెడిషనల్గా వెళ్ళిపోద్ది అనిపించింది, అందుకని నెట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. యాక్చువల్లీ దీనికి ఇలాంటి క్లాతే వచ్చిందనమాట మొత్తం బ్లౌజ్. బట్ నేను హ్యాండ్స్ మళ్ళీ సపరేట్గా పర్చేస్ చేసి నెట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ నెట్ మీద ఎక్కువ వర్క్ చేయించినా అది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి, అంటే పాడైపోతుంది, చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వర్క్ చేయించుకోలేదు. జస్ట్ ఒక లైన్ లాగా ఇప్పించుకుని జస్ట్ అలా మధ్యలో డాట్స్లో ఇప్పించుకున్నాను. అండ్ నెక్ దగ్గర కూడా సింపుల్గానే, నేను చెప్పాను కదా నెక్ దగ్గర నేను ఎప్పుడు హెవీగా చేయించుకోను. అండ్ ఫ్రంట్ కూడా ఇలా చేయించుకున్నాను ఒక సైడ్ అంతే. చాలా సింపుల్గా అంటే ఆల్రెడీ శారీ మొత్తం మనకి ఆ ప్యాటర్న్ అంతా మొత్తం శారీ మొత్తం వచ్చింది. ఎంబ్రాయిడరీ ఏవైతే వచ్చిందో మొత్తం శారీ అంతా వచ్చింది. అందుకని మళ్ళీ బ్లౌజ్ కూడా హెవీగా చేసేసుకుంటే మరి గజిబిజిగా కనిపిస్తుంది అని చెప్పి నేను సింపుల్గా చేయించుకున్నాను. సో ఈ శారీ కావాలని నేను దీంట్లో ఇంక్లూడ్ చేశాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అని. సో ఇది లాస్ట్ శారీ. సో అంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీ పార్ట్ 2 చూడాలనుకుంటున్నారా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో చేయడం మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.